అందరికీ నమస్తే అండి. ప్రతిరోజు ఒక్కొక్క బయోడేటాతో మేము ముందుకు వచ్చేస్తున్నాం కదండి. మరి ఈ రోజు మీ అందరి ముందుకి మేము ఓసీ కాపుల అబ్బాయిల బయోడేటాస్ అని తీసుకొచ్చామండి. మరి దీంట్లో సాఫ్ట్వేర్ అబ్బాయిలు ఉన్నారు, బిజినెస్ అబ్బాయిలు ఉన్నారు, నార్మల్ జాబ్ చేసే అబ్బాయిలు ఉన్నారండి. మరి ప్రతి ఒక్క ఏరియా నుంచి తీసుకొని వచ్చాము. ఈ అబ్బాయి వాళ్ళు ఏ ఏరియాస్ నుంచి ఉంటారు, ఏమేమి జాబ్ చేస్తున్నారు, ఏ ఎడ్యుకేషన్ లో ఉన్నారు, ఎలాంటి రిక్వైర్మెంట్స్ తో ఉన్నారు అనేది ప్రతి ఒక్క విషయాన్ని మేము ఈ రోజు మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాము. సో మరి అది ఎలా ఏంటి అనుకుంటున్నారా? మన సాయిబాబా సార్ గారి మాటల్లోనే ప్రతి ఒక్క బయోడేటా గురించి మీ రోజు తెలుసుకుందాం. అందరికీ నమస్తే అండి. కాపు కుటుంబ సభ్యులకు నా నమస్కారము. మరి నేను అబ్బాయిల గురించి చదువుతా ఉంటా, శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నా. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10-11-1995. అబ్బాయి ఎత్తు వచ్చేసి 5'9" ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ చేశారు బాబు. మరి ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మరి ఈ అబ్బాయికి 9 లక్షల ప్యాకేజ్ ఉంది. మరి వీళ్ళు కుకట్పల్లి హైదరాబాద్ లో ఉంటారు. అమ్మాయి ఎక్కడైనా పర్వాలేదు, కట్నం ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు, కొంచెం అందంగా ఉంటే చాలని కోరుకుంటున్నారు. కాబట్టి మరి తొందరలో ఇంకో అబ్బాయి గురించి కూడా చెప్పేద్దాం అనుకుంటున్నా. మరి ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 12-10-1998. ఎత్తు 5'11" ఉంటాడు ఈ పిల్లగాడు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి ఈ అబ్బాయి వచ్చేసి మేనేజర్ గా హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నాడు. మరి ఈ అబ్బాయికి ప్యాకేజ్ 20 లక్షలు అండి, తక్కువేం కాదు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు అని చెప్పేసి అంటున్నారు. అందమైన అమ్మాయి కోసం చూస్తున్నారు, కాపుల్లోనే చూస్తున్నారు. కాబట్టి పెద్దగా ఇంత కావాలి అంత కావాలని ఏం లేదు, బంగారం పెట్టి పెళ్లి చేసే చాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు. హైదరాబాద్ లోనే సొంత ఇల్లు వాకిలు అన్ని ఉన్నాయి. మరో అబ్బాయి గురించి విందాం. ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 17-6-1994. అబ్బాయి 6 ఫీట్లు ఉంటాడండి. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నారు. మరి ఈ అబ్బాయి కూడా ప్యాకేజ్ వచ్చేసి 19 లక్షల రూపాయలు. మరి ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి సిద్దిపేట. మరి ప్రస్తుతం వచ్చేసి బాచుపల్లి హైదరాబాద్ లోనే ఉంటాడు ఈ పిల్లగాడోళ్ళు. మరి సొంత ఇల్లు వాకిలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న అమ్మాయి కోసం చూస్తున్నారు. ఖచ్చితంగా జాబ్ చేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి కట్నం అనేది కొంచెం ఆశిస్తున్నారు, తప్పులేదు. పిల్లగాడు కూడా అట్లాగే అందంగానే ఉంటాడు. మరి ఎవరైనా మనోళ్ళు కాపు సోదరులు ఉంటే మరి లైక్ చేయాలి, షేర్ చేయాలి, మర్చిపోతున్నారు. మీరు ఎంతో కొంత మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. మరి మీరు ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే, పెద్ద మనుషులు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. వాళ్ళ ఫోన్లలో కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. అట్లనే మనకు వ్యూస్ వస్తేనే మనం ఎవరన్నా ఇంకా సంబంధాలు తీసుకొచ్చే పరిస్థితి అనేది పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాము. అయితే అట్లనే మరో లేట్ మ్యారేజ్ అబ్బాయి అండి. అబ్బాయి సెకండ్ మ్యారేజ్ అయినా పర్లేదు, అలా లేకపోతే లేట్ మ్యారేజ్ ఎవరైనా అమ్మాయి ఉన్నా పర్వాలేదు అంటుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ 1983. ఇప్పుడు డాక్టర్ గా జాబ్ చేస్తున్నాడు ఈ పిల్లగాడు. ఈ పిల్లగాడు వచ్చేసి మియాపూర్ హైదరాబాద్ లో ఉంటారు. 6 ఫీట్లు ఉంటాడు ఈ పిల్లగాడు. చిన్నగా ఉన్నాడు, మంచిగానే ఉంటాడు. మరి ఈయనకు ఎందుకు లేట్ అయింది అని అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం, ఇవన్నీ పద్ధతులు పరిస్థితులు ఆయనకు అయ్యేసరికి లేట్ అయిపోయింది. కాబట్టి వీళ్ళు ఏదైనా పర్లేదు, సెకండ్ అయినా పర్లేదు, లేట్ అయినా పర్వాలేదు అంటారు. కాబట్టి ఎవరైనా కాపు సోదరులు మరి లేట్ మ్యాచ్ అబ్బాయి కోసం చూస్తుంటే కూడా ఖచ్చితంగా మీరు వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాము. మరో అబ్బాయి గురించి చెప్పబోతున్నాము, మీరు స్కిప్ చేయకుండా శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నా. మరో అబ్బాయి వచ్చేసి 16-9-1991. అబ్బాయి ఎత్తు వచ్చేసి 6 ఫీట్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఎంటెక్ అయిపోయింది పిల్లగాడిది. ఈ పిల్లగాడికి కూడా ప్యాకేజీ వచ్చేసి నెలకు 3 లక్షల రూపాయలండి. పిల్లగాడు హైదరాబాద్ లోనే ఉంటాడు. మంచి పిల్లగాడు. ఆంధ్ర అయినప్పటికీ, నూజివీడ్ అయినప్పటికీ ఇక్కడే సెటిల్ అయ్యారు వీళ్ళు. తల్లిదండ్రులు కూడా ఇక్కడనే అమీన్పూర్ లో ఉంటారు. మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న అమ్మాయి కావాలని చూస్తున్నారు. ఇక 300 కాపులైనా పర్వాలేదు, కాపులైనా పర్వాలేదు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మనోళ్ళు ఎవరన్నా అట్లా అబ్బాయి కోసం చూస్తుంటే, ఈ నెలకు 3 లక్షల ప్యాకేజ్ అబ్బాయి కోసం చూస్తుంటే ఖచ్చితంగా మీరు వీడియోను ఖచ్చితంగా మనోళ్ళకి పంపించాలి. మరి అలాగే నేను ఈ రోజు మీకోసం మామూలుగా డిగ్రీ చదివి వైజాగ్ లో ఉంటున్న కాపుల అబ్బాయిని తీసుకొచ్చిన. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 13-9-1989. అబ్బాయి ఎత్తు వచ్చేసి 5'9". మరి అబ్బాయి వచ్చేసి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, వైజాగ్ లోనే చేస్తున్నాడు. 9 లక్షల రూపాయల ప్యాకేజీ పిల్లగాడిది. మరి వైజాగ్ లోని సొంత ఇల్లు వాకిలి ఉంది. మరి ఈ అబ్బాయికి వాళ్ళ సిస్టర్స్ 2 ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి. సొంత ఇల్లు ఉంది కాబట్టి ఇంకా ప్రాపర్టీస్ లేవనుకున్నారు. ప్రాపర్టీస్ కూడా ఒక 4 ప్లేసులు కూడా ఉన్నాయి వీళ్ళకు. అబ్బాయి ఒక్కడే, ఏమి బాదరాబంది లేదు. మంచి అమ్మాయి కోసం చూస్తున్నారు. వైజాగ్ అయినా పర్వాలేదు, ఆంధ్రాలో ఎక్కడైనా పర్వాలేదు, ఏ ఏరియా అయినా పర్వాలేదు. అంటే మనకు రాజమండ్రి కావచ్చు, లేకపోతే చిత్తూరు కావచ్చు, అక్కడ దగ్గరలో ఏరియాలు ఏమైనా ఉన్నగా, కాకినాడ కావచ్చు, ఎవరైనా ఉంటే కూడా సంప్రదించవచ్చు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మరి కాపు సోదరులు విన్నారు కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఖచ్చితంగా మీరు సంబంధాలని ఇంతసేపు విన్నారు కాబట్టి, నేను ఓపికతో చెప్పాను కాబట్టి మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. మరీ చెప్తున్నాము. మరి మన సోదరులు ఎవరన్నా ఉంటే కాపు సోదరులు వాట్సాప్ గ్రూపులలో కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ గ్రూపులు కావచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్ గ్రూపులు కావచ్చు, టెలిగ్రామ్ గ్రూపులు కావచ్చు, వాళ్ళకు పంపిస్తూ ఉండండి.
పంపిస్తేనే వాళ్ళకు కూడా తెలుస్తుందని కోరుకుంటున్నా. మరి అందరికీ నమస్తే. విన్నారు కదండి, ప్రతి ఒక్క బయోడేటాను ఇంత వివరంగా చెప్పారు. సో ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఎలాంటి జాబ్ చేస్తున్నారు, ఎంత ప్యాకేజ్ వస్తుంది అనేది. సో మీ దాంట్లో కూడా ఎవరికైనా ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న అబ్బాయిల కోసమే కనుక చూస్తున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే ఈ వీడియోలు అనేది వాళ్ళందరికీ షేర్ చేసే మంచి పనికి టైం తో సంబంధం లేదండి, ఎప్పుడైనా షేర్ చేయొచ్చు. ఏవేవో వీడియోస్ షేర్ చేసే బదులు, నవ్వుకోవడానికి అట్లా సాడ్ వీడియోస్ షేర్ చేసే బదులు ఒక మంచి కార్యం కోసం కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.